బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. బట్ మళ్ళీ కంబ్యాక్ ఎలా జరిగింది సార్? అంటే మధ్యలో ఈ రాజకీయాలు అన్నవి వాటిలో మీరు ఎంతవరకు రాణించారని మీరు అనుకుంటున్నారు? యూ డిడ్ నాట్ బికమ్ ఎన్ ఎమ్మెల్యే, యూ డిడ్ నాట్ బికమ్ ఎన్ ఎంపీ, ఒక మినిస్టర్ అవ్వలేదు. ఎందుకు అంటే అవే కదా అల్టిమేట్ గోల్స్ రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు ఎవరికైనా ఉన్నవి అవే. నేను అంతవరకు మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు? నేను ఎప్పుడు రాజకీయాలకు కానీ సినిమాలకు కానీ గోల్స్ పెట్టుకోనండి, ఒక థాట్తో వెళ్తా. రాజకీయాల్లోకి నేను వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే హిందుత్వ, రామ్ మందిర్, వాజ్పేయి గారు లాంటి వ్యక్తి ఒక ఓటుతో ఓడిపోయినప్పుడు ఇలాంటి వ్యక్తి కోసం నేను పనిచేయాలి, రామ్ మందిర్ వస్తే ఏంతో వస్తుంది అనేటువంటి ఒక ఆలోచనతో వెళ్ళా. ఇవాళ జనానికి ఏంటంటే ఒక రాజకీయంలో సక్సెస్ అంటే ఒక ఎమ్మెల్యే, ఎంపీ కావడం లేదా మినిస్టర్ కావడం. నేను ఆర్గనైజేషన్ లేదుగా, బీజేపీలో స్టేట్ యూత్ వింగ్ ప్రెసిడెంట్ చేశా, స్టేట్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ చేశాను, స్టేట్ బీజేపీ సెక్రటరీ చేశాను, జనరల్ సెక్రటరీ చేశాను, వైస్ ప్రెసిడెంట్ చేశాను. ఎంపీగా కంటెస్ట్ చేస్తున్న టైంలో అలయన్స్లో గెలిచేవాడిని, ఆ సీట్ని తప్పించారు. నేను హిందూపూర్ని ఎన్నుకున్నాను, ఐ వాంటెడ్ టు బిల్డ్ అ మోడల్ కాన్స్టిట్యున్సీ. చాలా అడ్డంకులు తగిలినాయి. ఐ డోంట్ వాంట్ నేమ్ బియాండ్ దట్. నేను ఇంత బ్రాడ్ దాంట్లో వెళుతుంటే సార్, ఇప్పుడు మీరు ఇంత అవుట్ స్పోకెన్ పర్సను, మీ 50 ఏళ్ల ప్రవాసానికి సంబంధించిన ఇంటర్వ్యూది, ఇందులోని మీరు కొన్ని మాటలు చెప్పకపోతే మీరు కూడా దాచుకుని చెప్తా ఇంటర్వ్యూకి బలం ఏముంటుంది? నేను అనేది ఏంటంటే రాజకీయాల్లో ఇట్ ఈస్ మళ్ళీ దానికి ఒక యాంగిల్ తీసుకోవడం కంటే నాకు రావాల్సిన సీటు రాలేదు, పర్వాలేదు. అసలు ఎందుకు జరిగింది అలాగా? నన్ను అది ఈక్వేషన్స్ వల్ల, రకరకాల ఈక్వేషన్స్ ఇచ్చి ఉండవచ్చు, ఇవ్వలేదు. నన్ను ధర్మవరం నుంచి కంటెస్ట్ చేయమన్నారు ఎమ్మెల్యేగా, నేను చేయనని చెప్పాను. ఫ్యాక్షన్ ఏరియాలో అప్పుడే టార్గెట్లో ఉన్నాను, నేను చేయనని చెప్పాను నేను. కానీ పర్వాలేదు, నేను ఒక ఐడియాలజికల్ వెళ్ళాను కాబట్టి దాని గురించి ఆలోచిస్తాను. సీట్ వదిలేసి హ్యాపీగా వెళ్ళి నేను ఇన్ఛార్జిగా పనిచేశా, అన్ని ఏరియాలు తిరిగాను. కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ గ్రూప్ పాలిటిక్స్, దాంట్లో నా షోల్డర్ మీద గన్స్ ఫైర్ చేయడం, ఆ బుల్లెట్లు నాకు తగలడం. అప్పుడు నాకు అనిపించింది, నేను ఒక జెండా పట్టుకున్నా పట్టుకోకపోయినా నాకు 100 మంది వస్తారు. ఈ జెండా పట్టుకోవడం వల్ల 90 మందితో గొడవలు అవుతున్నాయి, ఆ 10 మంది నాతో ఉన్నారు. ఉపయోగాన్ని నేను బ్రాడ్ యాంగిల్లో వెళ్ళడం నాకు కావట్లేదు. సినిమా ఒక పక్కన రా అని పిలుస్తుంది, మళ్ళీ అది కళ్ళలో వచ్చేది నాకు. సినిమా షూటింగ్లకు వెళ్తున్నట్టు చేప గిలగిల కొట్టుకుంటున్నాను నేను. సో ఈ పాయింట్లో ఐ టుక్ ఎ డెసిషన్, నేను సినిమాల్లోకి వెళతాను. అఫ్కోర్స్ సోషల్ సర్వీస్ ఇవన్నీ అక్కడ. నేను బీజేపీలో ఉండి ఏం సాధించలేకపోయాను, అవన్నీ బీజేపీ లేకుండా సాధించాను. నన్ను జిల్లా వాళ్ళు బయటకు వెళ్ళమన్నారు, నా కోసం 30 సినిమాలు వచ్చినాయి. ఆ రోజు చెప్పా, మీరు మగవాళ్ళు ఉంటే నేను బయటకు పంపించాను అన్న, ఒక్కళ్ళు కనపడలా, వెళ్ళిపోమన్నారా? అదే గ్రూప్ పాలిటిక్స్ అనేది, వేరేం కాదు. ఓకే, అఫ్కోర్స్ వాళ్ళకే డోస్ పడింది పైనుంచి, అది వేరే విషయం. సో నేనేమనుకున్నానంటే రైట్, ఈ జిల్లా నాది, నేను చేస్తా పని, ఏమవుతుంది నాకు, నేనేం ఆశించలేదు. 11,000 మంది కళాకారులకి గుర్తింపు కార్డులు ఇచ్చాను. గుర్తింపు కార్డు, ప్రభుత్వ గుర్తింపు కార్డు. అవునండి, ఆ బుక్ నా దగ్గర ఉంది, ఐ కెన్ షో ఇట్. నేను రాయలసీమ వికాస సాధన సమితిని స్థాపించి చెరువులు ఎలా నింపాలని ఎంత రథయాత్ర చేసి ఒక బుక్ తయారు చేసి గవర్నమెంట్ ప్రజెంట్ చేశాను. 130 చెరువులు నిండినాయి. వాళ్ళ 1,500 మంది కళాకారులకి హౌసెస్, ప్లాట్స్ వచ్చాయి గవర్నమెంట్ నుంచి. నేను పనిచేశాను దీనికోసం. అప్పుడు అందరు పార్టీలు నన్ను కలుపుకున్నారు, నేను రాజకీయాల్లో ఉన్నానంటే. అంటే మీకు పర్సనల్ మైలేజ్ ఉంది కాబట్టి దాన్ని ఎట్లాగైనా అడ్వాంటేజ్ తీసుకున్నాను. సో నాకు అర్థమైంది ఏంటంటే ఒక రాజకీయ పార్టీ నీకు అక్కర్లేదు, నువ్వు మంచి చేయాలన్నప్పుడు. 130 చెరువులు నిండితే కృష్ణారావు గారు, చీఫ్ సెక్రటరీ గారు, అప్పట్లో చీఫ్ సెక్రటరీని పిలిచి దీని గురించి మా ఐఏఎస్ ఆఫీసర్కి చెప్పండి, స్టేట్ వైడ్ వీడియో కాన్ఫరెన్స్ ఇచ్చాడు సెక్రటేరియట్లో. ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ అండి. సో
ఫస్ట్ స్టెప్ ఒక కాన్స్టిట్యున్సీ నేను బాగు చేశా, చాలు నాకు, అంతేలేండి. అయిపోయింది. ఆ, రెండోది, రామ్ మందిర్ నిర్మిస్తున్నాం అన్నారు, ఒక చెక్కు పట్టుకుపోయా, పెద్ద చెక్కు, నేను ఎంత చెప్పదలుచుకోవాలా, ఎవరు రాలే ఇండస్ట్రీ నుంచి, నేను పిలిచాను కూడా, జై శ్రీరామ్ అని పెట్టేసి అక్కడ జై శ్రీరామ్ అని వచ్చా. మొన్న అక్షంతలు వచ్చాయి అయోధ్య నుంచి, ఆ ఇన్విటేషన్ కార్డు వచ్చింది, బొట్ట కంట్లో నీళ్ళు గారిపోయినాయి. నేను దేనికి వెళ్ళానో నా సాధన అయిపోయిందని నాకు వచ్చింది. ఐఎమ్ డెస్టినీ టు బీ ఇన్ ఫిల్మ్స్. ఐ హ్యావ్ డన్ వాట్ ఐ హ్యావ్ టు డూ ఫర్ మై ఐడియాలజీ, ఫర్ మై హిందుత్వ. అన్ని మతాలు ఇప్పుడు నన్ను గౌరవిస్తున్నారు, నా హిందుత్వాన్ని కాపాడుకుంటా. నా సినిమాల్లో నేను ఎదిగాను మళ్ళీ. ఇవాళ 50th ఇయర్లో చాలామంది అప్పట్లో మీరు అన్ని కోల్పోయారు నరేష్ గారు అనేవాళ్ళు 15 ఏళ్ళు. అంటే ఇటు రాజకీయం కాకుండా సినిమాలు వదిలేసి మా అమ్మ కంటతడి పెట్టుకునేది. నేను చెప్పా, నేను వేసుకున్న ఫౌండేషన్ చాలా పెద్దది, దానికి గోడలు వేసి కప్పు వేయడానికి చాలా రోజులు పడుతుందని. 50 years ఇప్పుడు కప్పు. కదా మా మదర్ ఎందుకు కళ్ళని నీళ్ళు పెట్టుకునేవారు? సినిమాల్లో మంచి బిజీగా ఉండే దాన్ని వదిలేసి ఒక ఐడియాలజీని వెళ్ళిపోయి అక్కడ సక్సెస్ అవ్వలేదని ఆ ఫీలింగ్. ఆమె వచ్చింది పాప, కృష్ణ గారు వచ్చారు హిందూపూర్కి, ఇల్లు పెట్టాను అక్కడ. ఇప్పుడు ఇండ్లు అక్కడే ఉంది, దాంట్లో కళాకారులు రోజు ప్రాక్టీస్ చేస్తారు, కళాకారులు ఎక్కువ. అన్నీ నాశనం అయిపోయి నా కొడుకున్న ఫీలింగ్ ఉంటుంది కదా, ఇటు కాకుండా. అంటే ఆస్తులు ఉన్నాయి, ఆస్తులు ఏం తక్కువ కాలే. అదే మీకు పర్సనల్గా నా బ్యాంక్ బ్యాలెన్స్ వాజ్ 0. కాదు సార్,